హలో నమస్కారం, నేను శ్రీనివాస్ శర్మ. మీ వేదిక అస్ట్రాలజీని స్వాగతం. మన యూట్యూబ్ ఛానల్ వైజాగ్ ఆస్ట్రోలో మనం అస్ట్రాలజీతో సంబంధించిన వీడియోలు వేస్తూ ఉంటాము. అదేవిధంగా ప్రతిదినం ఏంటంటే రాశి ఫలాలు చెప్తాను. దాంతోపాటు ఏంటంటే గ్రహాలు ఒక రాశి నుంచి ఇంకో రాశిలో మారినప్పుడు, సంచలనం అయినప్పుడు, గోచారం వల్ల 12 రాశుల మీద ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, ప్రభావం ఉంటుంది అన్నది కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఏంటంటే 7th జూలై పొద్దున 4:31 శుక్రుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోని గోచారం చేసి ప్రవేశిస్తాడు. సో దీనివల్ల ఈ 12 రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం ఉంటుంది అన్నది మనం డిస్కస్ చేద్దాం. సో మనం ప్రభావాల గురించి డిస్కస్ చేసే ముందు ఎందుకంటే ఫస్ట్ మన శుక్రుడు గురించి కాస్త తెలుసుకుందాం. శుక్రుడు నవగ్రహాల్లోని ఒక గ్రహం. శుక్రుడు తాలూకా మన వైదిక అస్ట్రాలజీ పరాశర పద్ధతి ప్రకారము మహాదశలోని 20 సంవత్సరాలు, ఎందుకంటే పెద్ద మహాదశ శుక్రుడు మహాదశ అనమాట. అందుకు శుక్రుడు మన జీవితంలో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాడు. అయితే గ్రహాల తాలూకా టోటల్ 120 సంవత్సరాలు. అయితే కొంచెం మందికి ఏంటంటే వాళ్ళ జీవితంలో శుక్ర మహాదశ రాకపోవచ్చు. అయితే వాళ్ళకి మంచి జరగదా అంటే అలా కాదు. దశతో పాటు అంతర్దశ ప్రత్యాంతర దశ కూడా మనం చూడాలి, ఎందుకంటే వాటిలో కూడా గ్రహాలు ఫలితాలు ఇస్తాయి. అయితే ఇప్పుడు అంత డీటెయిల్ వెళ్లకుండా మన శుక్రుడు గురించి కాస్త తెలుసుకుందాం. శుక్రుడు తాలూకు మహాదశ 20 సంవత్సరాలు. శుక్రుడు ఒక బ్రాహ్మణ గ్రహం, ఒక శుభగ్రహము, వర్ణాల ప్రకారం బ్రాహ్మణ గ్రహం అనమాట, జాతులు లేవు. అదేవిధంగా ఏంటంటే శుక్రుడు అనేసరికల్లా లగ్జరీ అంటాం మనం. కలియుగంలో శుక్రుడు చాలా ప్రధానమైన గ్రహం, ఎందుకంటే కలియుగంలోని ధనం ప్రధానం అనమాట. సో ధనం కానీ లేకపోతే జీవితంలో ఇది మనందరికీ తెలిసిందే. ధనం ఇచ్చేవాడు ఎవడంటే శుక్రుడే. గురువు ధనం ఇస్తాడు, కానీ కాస్త డే టు డే లైఫ్లో సరిపోయినంత. కానీ లగ్జరీగా, పుష్కరంగా, బోల్డ్ డబ్బు, ఐశ్వర్యం, వైభవం ఇటువంటివి కావాలి అనుకుంటే మాత్రం శుక్రుడి కృప లేనిదే అది మనుషుల తాలూకా జీవితంలో జరగదు. సో అది శుక్రుడు అనమాట. అదేవిధంగా మనం నవరత్నాలను కానీ చూస్తే శుక్రుడు ఏంటంటే వజ్రంని తను రిప్రజెంట్ చేస్తాడు. అంటే నవరత్నాల్లో కూడా అన్నిటికంటే కాస్ట్లీ ఏంటండి వజ్రం. దాన్ని కూడా రిప్రజెంట్ చేసేవాడు ఎవరు? శుక్రుడు అనమాట. శుక్రుడు స్త్రీ కారకుడు. పురుష జాతకులకి ఒకవేళ కానీ పెళ్ళి అవుతుందా లేదా అని చూడాలంటే మనం ముఖ్యంగా శుక్రుడినే చూడాలి. అదేవిధంగా మీరు మంచి పాలిటిషియన్, మంచి పలుకుబడి ఉండాలంటే సూర్యుడితో పాటు మీకు శనితో పాటు శుక్రుడు కూడా చాలా ఇంపార్టెంట్. అందుకు శుక్రుడు చాలా మంచి రోల్ ప్లే చేస్తారు, చాలా పెద్ద రోల్ ప్లే చేస్తారు అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనకి శుక్రుడు అనేసరికల మనకి ఏంటంటే తను ఇచ్చేవాడే అనమాట. ప్లస్ శుక్రుడు అనేసరికల్లా డిజైర్స్ అనమాట. మన జీవితంలో ఎన్ని కోరికలు అయితే ఉంటాయో ఈ కోరికలన్నీ పుట్టడానికి కారణం కూడా శుక్రుడే. ఆ కోరికలు పూర్తి అవ్వడానికి కూడా కారకుడు శుక్రుడే. సో అందుకనమాట శుక్రుడు చాలా ఇంపార్టెంట్. ఈ రోజున అందరికీ లైఫ్లో కంఫర్ట్ కావాలి, లగ్జరీ కావాలి, పెద్ద ఇళ్ళు బంగ్లాలు కావాలి, పెద్ద పెద్ద వెహికల్స్ కావాలి, కీర్తి కావాలి, ఫేమ్ కావాలి. ఎందుకంటే కలియుగ ధర్మం, కలియుగంలో ఇవన్నీ మనకు కావాలి. ఇవన్నీ ఇచ్చేవాడు అంటే శుక్రుడే. దాంతోపాటు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్తాను. శుక్రుడు ఏంటి అంటే ఆల్వేస్ యూత్ఫుల్ అన్నమాట. ఎప్పుడు యంగ్స్టర్స్గా కనిపిస్తాడు. అంటే ఎంత వయసు వచ్చినా ఈ జాతకులు ముసలి వాళ్ళగా కనిపించరు. వాళ్ళ వయసు కంటే 5-10 సంవత్సరాలు తక్కువ ఉన్నట్లుగా కనిపిస్తారు. అది శుక్రుడు తాలూకా ప్రభావం అనమాట. శుక్రుడికి మనం హ్యాపీ చేయాలంటే, శుక్రుడు కృప పొందాలి అంటే మనం లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి. ఎందుకంటే అధిష్టాత్రి దేవత లక్ష్మీదేవి శుక్రుడికి. అదేవిధంగా సినిమా రంగాల్లో కానీ, డ్యాన్స్లో కానీ, మ్యూజిక్స్లో కానీ, లేదంటే గవర్నమెంట్లో పెద్ద పోస్టుల్లో కానీ, వాటితో పాటు కంపెనీస్లో పెద్ద పోస్టుల్లో కానీ మనం వెళ్ళాలి అంటే శుక్రుడు తాలూకా కృపే ఉండాలి, లేకపోతే ఇవన్నీ జరగని పనులు అని మనం చెప్తాం. సో ఇప్పుడు ఏంటంటే మన శుక్రుడు గురించి కాస్త తెలిసాం కాబట్టి మనం ఒక్కొక్క రాశికి శుక్రుడు తాలూకా ఈ గోచారం ప్రభావం ఎలాగుంటుంది అన్నది మనం చూద్దాం. దీంతోపాటు మీకు ఒక చిన్న మనవి, నా వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ప్రతిరోజు పొద్దున్నే మీకు మొబైల్లోని దిన రాశి ఫలాలు మీ దగ్గరికి వస్తాయి, మీరు వాటిని చూడవచ్చు. అదేవిధంగా పెయిడ్ కన్సల్టెన్సీ తీసుకుని అస్ట్రాలజీ కన్సల్టెన్సీ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు నాకు వాట్సాప్ మెసేజ్ కానీ లేదా కాల్ కానీ చేయవచ్చు. మనం చూసేది ఇప్పుడు అన్నిటికంటే మొట్టమొదట మేష రాశి. ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ జాతకం ఎలాగుంటుంది
ఈ శుక్రుడు ప్రభావం ఎలాగుంటుంది అనేసి చూస్తాం. శుక్రుడు ఏంటంటే తులారాశి, వృషభ రాశి ఈ 2 రాశులకి తను అధిపతి. సో ఏంటంటే ప్రతి జాతకులకి ఈ 2 రాశుల తాలూకా భావాలు యాక్టివేట్ అవుతాయి. వాటితో పాటు గోచారం చేసి కర్కాటకంలో వస్తాడు కాబట్టి కర్కాటకం ఏ భావంలో ఉంటే కర్కాటకం రాశి ఆ భావం కూడా యాక్టివేట్ అవుతుంది. అక్కడి నుంచి సప్తమ దృష్టి ఉంటుంది కాబట్టి ఆ భావం కూడా యాక్టివేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ప్రతి జాతకులకి 4 భావాలు ఈ శుక్రుడు వల్ల యాక్టివేట్ అయ్యి శుక్రుడు తాలూకా ఫలితాలు మంచి ఫలితాలు అవ్వచ్చు, చెడు ఫలితాలు అవ్వచ్చు, అవి కనిపిస్తాయి. సో ఇప్పుడు మనకి మేషరాశిలోని మనం చూసేది ఏంటంటే మేషరాశికి కర్కాటక రాశి అక్కడి నుంచి 4th హౌస్ అనమాట. సో 4th హౌస్ అవడం వల్ల దీన్ని మాతృస్థానం అంటారు, హౌస్ ఆఫ్ కంఫర్ట్ అంటారు. అంటే మేషరాశి జాతకులకి తల్లి తాలూకు సుఖం దొరుకుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు హాస్టల్లో చదువుతున్న పిల్లలు కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి కొన్ని రోజులు ఉంటారు, తల్లి తాలూకు సుఖం పొందుతారు అని మనం చెప్పవచ్చు. 4th హౌస్ నుంచి మనం చిన్న చిన్న యాత్రల గురించి చూస్తాం. సో అందుకే ఏంటంటే ఈ మేషరాశి వాళ్ళు యాత్రలు చేయవచ్చు శుక్రుడి ప్రభావం వల్ల. అదేవిధంగా లగ్జరీ వాహనాలు కానీ, మంచి మంచి ప్రాపర్టీస్ కానీ, ఇళ్ళు పొలాలు కొనుక్కోవడం కానీ, లేదా అంటే ఫ్లాట్స్ కొనుక్కోవడం కానీ, ప్లాట్స్ కొనుక్కోవడం కానీ, ఇటువంటి కృప శుక్రుడు వల్ల వాళ్ళకి దొరుకుతుంది మనం చెప్పవచ్చు. 4th హౌస్ నుంచి సప్తమ దృష్టి వల్ల 10th హౌస్ చూస్తున్నాడు. సో మేషరాశి వాళ్ళకి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఆఫీసులో ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ వస్తాయని చెప్పవచ్చు. అదేవిధంగా వ్యాపారం చేస్తున్న వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి, బిజినెస్ ఎక్స్పెన్షన్ అవుతుంది అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా 2nd హౌస్ వృషభ రాశి పడుతుంది వాళ్ళకి. అందుకే ఏంటంటే ఇది డబ్బు తాలూకా స్థానము, ఇది వాణి తాలూకా స్థానం కాబట్టి డబ్బు ధనం కూడా వస్తుందని చెప్పవచ్చు. ఇక్కడి నుంచి 2nd నుంచి మనం చూసేది ఏంటంటే నెక్స్ట్ మనకి 7th హౌస్ తులారాశి కూడా యాక్టివేట్ అవుతుంది. దానికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ తులారాశి అనేది 7th హౌస్ అయింది. ఇది హౌస్ ఆఫ్ పార్ట్నర్ అనమాట. అంటే మీ లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, మీ బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు. అందుకు ఈ లైఫ్ పార్ట్నర్ తోటి మీకు రిలేషన్స్ చాలా బాగుంటాయి. పెళ్ళవని వాళ్ళకి పెళ్ళవడానికి ఛాన్సెస్ ఉన్నాయని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఇది బిజినెస్ పార్ట్నర్స్ తలగా హౌస్ అవ్వడం వల్ల వ్యాపారం చేస్తున్న వాళ్ళు కొత్త పార్ట్నర్స్ తోటి రిలేషన్షిప్ పెంచుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్తో కూడా మంచి రిలేషన్షిప్ బాండింగ్ అవుతుంది. ఎవరైతే ఇండివిజువల్లీ వ్యాపారం చేసుకుని ఎక్స్పెన్షన్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు కొత్త పార్ట్నర్షిప్లో ఎంటర్ కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ పార్ట్నర్షిప్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్స్ తాలూకా మంచి సహకారం ఉంటుందని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం వృషభ రాశి. వృషభ రాశిలోని కర్కాటక రాశి వాళ్ళకి 3వ భావం పడుతుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు 3వ భావం 3వ భావం నుంచి గోచారం చేస్తున్నాడు. 3వ భావం పరాక్రమ భావం అంటాం. అంటే ఇక్కడి నుంచి బ్రదర్స్ కూడా మనం చూస్తాము, బలం కూడా చూస్తాం. సో వృషభ రాశి వాళ్ళకి ఈ శుక్రుడు గోచారం వల్ల అన్నదమ్ముల నుంచి మంచి సపోర్ట్ దొరుకుతుందని మనం చెప్పవచ్చు. అక్కడి నుంచి సప్తమ స్థానం అది 9th హౌస్. 9th హౌస్ మీద దృష్టి ఉంది శుక్రుడిది. 9th హౌస్ మనకి అన్నిటికంటే బర్త్ చార్ట్లోని మోస్ట్ పవర్ఫుల్. దీన్ని భాగ్యస్థానం అంటారు. ఈ భాగ్యస్థానం వృషభ రాశి వాళ్ళకి యాక్టివేట్ అవుతున్నది. అదేవిధంగా వృషభ స్థానం అది స్వరాశి. అది అందుకేంటంటే శుక్రుడు స్వరాశి అవడం వల్ల, లగ్నాధిపతి అవడం వల్ల, తన గోచారం ద్వారా యాక్టివేట్ అయిపోవడం వల్ల లగ్నాన్ని కూడా తను యాక్టివేట్ చేస్తారు అని మనం చెప్పవచ్చు. దానివల్ల హెల్త్ చాలా బాగుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మంచి పనులు చేస్తాడు, డబ్బు ధనం ఐశ్వర్యం అన్నీ వస్తాయి, ధర్మ కార్యక్రమాలు చేస్తాడు, ధర్మ యాత్రలు చేస్తాడు అని మనం చెప్పవచ్చు. డొనేషన్స్ కూడా ఇస్తాడు, జనాలకు ఉపకారం చేస్తాడు, పరోపకార భావంతో జీవితం అంతా గడుపుతాడు ఈ పీరియడ్లోని అని మనం చెప్పవచ్చు. దీంతోపాటు శుక్రుడు వృషభ రాశి వాళ్ళకి 6th హౌస్ యాక్టివేట్ చేస్తున్నాడు. 6th హౌస్ ఈజ్ హౌస్ ఆఫ్ ఇదేంటంటే రుణస్థానం అంటారండి. అంటే లోన్లు కానీ రోగాలు కానీ మనం ఇక్కడి నుంచి చూస్తాం అనమాట. సో దీని అర్థం ఏంటంటే ఒకవేళ మీరు ఆల్రెడీ అప్పులు చేస్తే మీరు అప్పులు తీర్చుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీ దగ్గర 4 డబ్బులు వస్తాయి, మీరు మీ అప్పులు తీర్చుకుంటారు. అదేవిధంగా మీ బిజినెస్ ఎక్స్పెన్షన్ గురించి మీరు అప్పులు తీసుకుందాం అనుకుంటే, గవర్నమెంట్ నుంచి సబ్సిడీస్ తీసుకుందాం అనుకుంటే శుక్ర ప్రభావం వల్ల మీకు శుక్రుడు తన బ్లెస్సింగ్స్ వల్ల మీకు గవర్నమెంట్ వైపు నుంచి రుణాలు దొరుకుతాయి. మీరు మీ బిజినెస్ని ఎక్స్పెన్షన్స్ చేసుకోవచ్చు. హెల్త్ పరంగా మీరు కాస్త కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శుక్రుడు ఎంత శుభగ్రహం అయినా 6th హౌస్లో దృష్టి ఉంది కాబట్టి 6th హౌస్ తాలూకా పని కూడా తనే చేయాలి కాబట్టి రోగాలు కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మనం చూస్తాం మిథున రాశి. మిథున రాశిలోని కర్కాటక రాశి 2వ రాశి పడ్డది.
అంటే గోచారం వల్ల శుక్రుడు సెకండ్ హౌస్ని యాక్టివేట్ చేస్తున్నాడు. అక్కడి నుంచి తన తాలూకా 7th దృష్టి అంటేనేమని 8th హౌస్ని కూడా తను యాక్టివేట్ చేస్తాడు. సో సెకండ్ హౌస్ అన్నది ఏంటంటే ధనస్థానము, అదేవిధంగా సెకండ్ హౌస్ ఏంటంటే వాణి తాలూకా స్థానం. చిన్న చిన్న పిల్లలు ఇంకా మాట్లాడటం లేదా అనేసి తల్లిదండ్రి కాస్త బెంగపడుతున్న వాళ్ళ పిల్లలు మాట్లాడడం మొదలు పెడతారు. కాస్త పెద్ద అయిన పిల్లలు చాలా బాగా మాట్లాడడం నేర్చుకుంటారు. ఇంకా బాగా ఉద్యోగాలు, వ్యాపారం, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు మాట్లాడడం ఒక రకంగా ఒక ఆర్ట్ అన్నట్లుగా దాన్ని నేర్చుకోవడం కూడా స్టార్ట్ చేయవచ్చు. అదేవిధంగా డబ్బు స్థానం కాబట్టి శుక్రుడి కృప వల్ల మిథున రాశి వాళ్ళకి డబ్బులు కూడా బాగానే వస్తాయి అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ మిథున రాశి వాళ్ళకి తులారాశి పంచమ స్థానం అవుతుంది, వృషభ రాశి ద్వితీయ స్థానం అవుతుంది. సో పంచమ స్థానం అన్నది ఇది లవ్ ఎక్కడి నుంచి చూస్తాం, మనం సంతానం కూడా మనం ఎక్కడి నుంచి చూస్తాం, హైయర్ ఎడ్యుకేషన్ కూడా మనం చూస్తాం. సో ముఖ్యంగా యంగ్స్టర్స్కి ఎవరైతే మిథున రాశిలో పుట్టారో వాళ్ళకి ఇప్పుడు ఈ పీరియడ్ చాలా మంచిది. వాళ్ళ లవ్ సక్సెస్ అవుతుంది, ప్రేమ వివాహాలు చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. హైయర్ ఎడ్యుకేషన్ చేసుకుందాం అన్న వాళ్ళు ఫారెన్ వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఇండియాలోని హైయర్ ఎడ్యుకేషన్ కానీ చేసుకునే ఇది ఉంది. ప్లస్ వాళ్ళ బుద్ధి వివేకం అంటారు కదా, ఈ రెండు కూడా బాగా డెవలప్ అవుతాయి ఈ పీరియడ్లోని మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం మిథున రాశి తాలూకా ఫలితాలు శుక్ర గోచారం ప్రకారం ఎలాగుంటుంది అన్నది చూసాం. నెక్స్ట్ మనం చూస్తాం కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఇది జన్మరాశి. జన్మరాశిలోనే గోచారం వల్ల శుక్రుడు వచ్చాడు కాబట్టి చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. హెల్త్ అండ్ వెల్త్ అండ్ బాడీ ఇవన్నీ తను ప్రసాదిస్తానని మనం చెప్పవచ్చు. అక్కడి నుంచి 4th హౌస్ తులారాశి. తులారాశి తాలూకా అధిపతి శుక్రుడు. 4th హౌస్ నుంచి మనం ట్రాన్స్పోర్టు, వెహికల్స్, దాని తర్వాత మదరు, హౌస్ తాలూకు కంఫర్ట్స్ ఇవన్నీ చూస్తాం. ఇప్పుడు శుక్రుడు తల గోచారం వల్ల ఇది తులారాశి, శుక్రుడు తల స్వరాశి అవడం వల్ల 4th హౌస్ తలక ఈ బెనిఫిట్స్ అన్ని శుక్రుడు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళ జాతకులకి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తానని చెప్పవచ్చు. అదేవిధంగా కర్కాటక రాశి నుంచి శుక్రుడు గోచారం వల్ల తన సప్తమ దృష్టితోటి 10th రాశి అంటే ధనుస్సు రాశిని చూస్తున్నాడు. ధనుస్సు రాశి కర్కాటక రాశి వాళ్ళకి 7th హౌస్ అయింది కాబట్టి వైఫ్ తోటి మంచి రిలేషన్షిప్స్ ఉంటాయి, బిజినెస్ పార్ట్నర్స్తో కూడా మంచి రిలేషన్షిప్స్ ఉంటాయి అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా కర్కాటక రాశి వారికి 11th హౌస్ ఏంటి వృషభ రాశి అయింది. 11th హౌస్ని హౌస్ ఆఫ్ గ్రోత్ అంటారు. కాబట్టి ఈ పీరియడ్లోని కర్కాటక రాశి వారికి అయితే వాళ్ళకి ఆఫీస్లో మంచి శాలరీ ఇంక్రిమెంట్స్ వచ్చి వాళ్ళు డబ్బులు సేవ్ చేసుకుంటారు. లేదా అంటే వ్యాపారం చేస్తున్న వాళ్ళు మంచి ప్రాఫిట్స్ సంపాదించుకొని బాగా డిపాజిట్స్ గట్ట పెంచుకుంటారు. ధనం పెరుగుతుంది, వైభవంగా వాళ్ళ జీవితం వెళ్తుంది. లగ్జరీస్ మీద ఖర్చులు పెట్టుకుంటారు, లగ్జరీ వెహికల్స్ కానీ లగ్జరీ హౌసెస్ కానీ కొనుక్కుంటారు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి మనం గ్యారంటీగా చెప్పవచ్చు. నేను జాతకంలో అది కనిపిస్తున్నది. నెక్స్ట్ మనం చూసేది సింహరాశి. సింహరాశిలోని మనకి కర్కాటక రాశి 12th హౌస్ అవుతుంది వాళ్ళకి. అక్కడి నుంచి సప్తమ భావం కానీ శుక్రుడు చూస్తే 6th హౌస్ అవుతుంది. చెప్పాలి అంటే సింహరాశి వాళ్ళకి ఈ శుక్రుడు తాలూకా గోచారం చాలా బాగోలేదు. ఎందుకంటే 6th హౌస్ని యాక్టివేట్ చేస్తాడు. 6th హౌస్ రుణాల స్థానము, లోన్స్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. హెల్త్ బాగోకపోవచ్చు, హెల్త్ ట్రీట్మెంట్ గురించే లోన్ తీసుకోవచ్చు అని కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా 12th హౌస్ ఏంటంటే దీన్ని వ్యయస్థానం అంటారు, అంటే డబ్బులు ధనం ఖర్చు అయిపోతాయి. సో దీన్ని బట్టి మనం చెప్తాం ఏంటంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ వల్ల లేదంటే ఆల్రెడీ తీసుకున్న రుణాల మీద ఇంట్రెస్ట్ పే చేయవలసిన వల్ల మీకు ఖర్చులు ఎక్కువ అవుతాయి అని సింహరాశి మనం వాళ్ళకి చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే తులారాశి వృషభ రాశి కూడా యాక్టివేట్ అవుతున్నది కాబట్టి వీళ్ళకి వృషభ రాశి ఏమని వీళ్ళకి 10th హౌస్ పడ్డది కాబట్టి ఇక్కడ జాబ్స్లో కాస్త బాగుంటుంది, వ్యాపారం కూడా డెవలప్ అవుతుంది మనం చెప్పవచ్చు. అదేవిధంగా తులారాశి యాక్టివేట్ అవుతుంది. అది తులారాశి 3rd హౌస్. 3rd హౌస్ అంటే అన్నదమ్ముల తల స్థానం, బలం తల స్థానం. సో ఈ రాశి వాళ్ళకి అన్నదమ్ముల వైపు నుంచి సపోర్ట్ కూడా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేది మనకి కన్యారాశి. కన్యారాశిలోని గోచారం ప్రకారం శుక్రుడు 11th హౌస్ నుంచి గోచారం చేస్తున్నాడు. కర్కాటక రాశి 11th హౌస్ పడ్డది. సో దీనివల్ల మనకి 11th హౌస్ యాక్టివేట్ అయిపోయింది. 11th హౌస్ ఈజ్ హౌస్ ఆఫ్ గ్రోత్ అనమాట. అంటే కన్యా రాశి వాళ్ళకి కూడాను మంచి గ్రోత్ ఉంటుంది ఈ పీరియడ్లోని.
అని మనం చెప్పవచ్చు. అక్కడ నుంచి సప్తమ దృష్టి వల్ల 5th హౌస్ని యాక్టివేట్ చేస్తున్నాడు. సో కన్యా రాశి వాళ్ళకి కూడాను పెళ్ళైన వాళ్ళకి సంతానం దొరుకుతుంది, పుత్ర సంతానం దొరకడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా యంగ్స్టర్స్ లవ్ అఫేర్స్లో ఉంటారు, లేదంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉంటారు అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ గురించి బాగా చదువుకొని ప్రిపరేషన్ చేస్తారు, వాళ్ళు సక్సెస్ కూడా అవుతారు అని మనం చెప్పవచ్చు. కన్యా రాశి వారికి వృషభ రాశి నవమ స్థానం అయింది, భాగ్యస్థానం అయింది. ఈ కన్యా రాశి వాళ్ళకి ఫార్చ్యూన్ భాగ్యోదయం అవుతుంది. దీనివల్ల వాళ్ళు ధర్మకర్మ కార్యక్రమాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, బాగా డబ్బులు సంపాదించేందుకు గ్రోత్ అవుతారు. అదేవిధంగా ఇక్కడి నుంచి సప్తమ స్థానంలో చూస్తున్నారు కాబట్టి అది 3rd హౌస్ అవుతుంది. మనకి తులారాశి 2nd హౌస్ అవుతుంది, అది కూడా యాక్టివేట్ అయింది కాబట్టి వాణి చాలా బాగుంటుంది, డబ్బులు కూడా బాగా సంపాదిస్తారు, ధనం సంపాదిస్తారు కన్యా రాశి వాళ్ళు అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేది మనకి తులారాశి. శుక్రుడు తాలూకా స్వరాశి తులారాశి, గోచారం ప్రకారం తన కర్కాటక రాశిలో ఉన్నాడు, అది కేంద్ర స్థానము, 10th హౌస్ అవుతుంది. కేంద్ర స్థానం అన్నిటికంటే పవర్ఫుల్, అందుకే తులారాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే లగ్నాధిపతి శుక్రుడే గోచారం నడుస్తున్నది. అదేవిధంగా ఈ శుక్రుడే గోచారం ప్రకారం 10th హౌస్లో కేంద్రం అన్నిటికంటే పవర్ఫుల్ స్థానంలో ఉన్నాడు. అక్కడి నుంచి తన 4th హౌస్ అదేంటైంది, ధనుస్సు రాశి అయింది, మకర రాశి అయింది. సో మకర రాశి వైపు తన దృష్టి ఉంది, అదేంటి హౌస్ ఆఫ్ కంఫర్ట్ అనమాట. అంటే ఈ తులారాశి వారికి వాళ్ళు మనస్సు చాలా శాంతంగా ఉంటుంది, మెంటల్ టెన్షన్స్ ఏంటో చాలా హెల్దీగా ఉంటాయి, ఫిజికలీ చాలా హెల్దీగా ఉంటారు, మాతృసుఖం ఉంటుంది. ప్రాపర్టీసు, లగ్జరీ హౌసెస్, ప్రాపర్టీస్లోని ల్యాండ్స్, బిల్డింగ్, హౌసెస్ కొనుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి అని మనం చెప్పవచ్చు. కానీ వీళ్ళకి కాస్త హెల్త్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే వృషభ రాశి ఇక్కడ 8th హౌస్ అయింది వీళ్ళకి, తులారాశి వాళ్ళకి. సో 8th హౌస్ ఏంటంటే ఆయుస్థానము, ఇక్కడి నుంచి మనం రోగాలు, యాక్సిడెంట్స్ కూడా చూస్తాం. కాబట్టి అటువంటిది ఏమైనా ప్రాబ్లం అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాస్త ఆరోగ్య పట్ల జాగ్రత్త తీసుకోవాలి అని చెప్తాను. నెక్స్ట్ మనకు వచ్చేది వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలోని ఈ గోచారం ప్రకారం చాలా మంచిది. ఎందుకంటే కర్కాటక రాశి దీంట్లోని 9th హౌస్ అవుతుంది. సో శుక్రుడు గోచారం ప్రకారం వాళ్ళ భాగ్యస్థానంలోనే కూర్చున్నాడు, భాగ్యోదయం అవుతుంది, చాలా బాగుంటుంది. వాళ్ళకి డబ్బు, ధనం, ఐశ్వర్యం, ఆరోగ్యం ఇవన్నీ ఎలాగో శుక్రుడిస్తారు. దాంతోపాటు ధర్మ కార్యక్రమాలు చేయడానికి ప్రోత్సహిస్తాడు, వాళ్ళ దాన ధర్మాలు కూడా చేస్తారు, తీర్థయాత్రలు కూడా చేస్తారు ఈ వృశ్చిక రాశి వాళ్ళు అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా అక్కడి నుంచి సప్తమ దృష్టిలోని గోచారం ప్రకారం తను 3rd హౌస్ని చూస్తున్నట్టే అన్నదమ్ముల వైపు నుంచి సపోర్ట్ ఉంటుంది, పరాక్రమం బాగా పెరుగుతుంది అని మనం చెప్పవచ్చు. ఇక్కడ 7th హౌస్ వృశ్చిక రాశి వాళ్ళకి వృషభ రాశి అయింది, దానికి అధిపతి శుక్రుడు గోచారంలో ఉన్నాడు, పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాడు. కాబట్టి తను ఏం చేస్తాడంటే మ్యారేజెస్ చేయడానికి కారకుడు, అందుకే ఇప్పుడు మ్యారేజెస్ అవ్వడానికి ఇప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా పార్ట్నర్స్తో మంచి రిలేషన్షిప్ బాగుంటుందని చెప్పవచ్చు. కానీ వీళ్ళు డబ్బులు మాత్రం సేవింగ్ అవ్వదు. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ పీరియడ్లోని వచ్చిన డబ్బు అంతా ఖర్చు పెట్టేస్తారు. ఎందుకంటే 12th హౌస్ ఏంటంటే తులారాశి, కానీ ఖర్చు ఎక్కడ పెడతారండి? ఈ భాగ్యోదయం అయింది, స్పిరిచువల్ పొజిషన్ ఇది, 9th హౌస్ స్పిరిచువల్ హౌస్ ఇది యాక్టివేట్ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళ డబ్బుని దుబారా ఖర్చు పెట్టరు, వాళ్ళ ధర్మకర్మ కార్యక్రమాల్లోనే ఖర్చు పెడతారు, తీర్థయాత్రలోనే ఖర్చు పెడతారు అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనకు వచ్చేది ధనురాశి. ధనుస్సు రాశి వాళ్ళకి కర్కాటక రాశి 8వ రాశి పడ్డాది, 8th హౌస్ పడ్డాది, దాని నుంచి గోచారం చేస్తున్నాడు. దీనివల్ల వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం చెప్పవచ్చు. ధనుసు రాశి వాళ్ళకి హెల్త్లోని చిన్న ప్రాబ్లం వచ్చినా డాక్టర్స్ని కన్సల్ట్ చేసి మెడిసిన్స్ తీసుకోవాలి అని నేను చెప్తాను. ఎందుకంటే వీళ్ళకి 6th హౌస్ కూడా యాక్టివేట్ అవుతున్నది, 6th హౌస్ ఆఫ్ యాక్సిడెంట్స్. కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ శుక్రుడు గోచారం వల్ల యాక్సిడెంట్ అయ్యి ఒంట్లో బాగోలేకపోవడం కానీ, ఆయుష్లో ప్రాబ్లం రావడం కానీ ఇలాంటివి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. 12 రాశుల్లోనే ధనుసు రాశి వాళ్ళు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసిందని చెప్తాను నేను. అఫ్కోర్స్ 11th హౌస్లోని తులారాశి, అది గ్రోత్ ఉంటుంది. 2nd హౌస్ కూడా
అది యాక్టివేట్ అవుతున్నది. ఎందుకంటే ఇక్కడ నుంచి మన 8th హౌస్కి సప్తమ దృష్టి, అంటే కర్కాటక రాశి సప్తమ దృష్టిలోని శుక్రుడు 2nd హౌస్ని చూస్తున్నాడు. సో వాణి బాగుంటుంది, డబ్బులు వస్తాయి, దాని ప్రాబ్లం లేదు. కానీ ప్రాబ్లం వచ్చేదంతా ఏంటంటే హెల్త్ గురించి చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. సో ధనుసు రాశి వాళ్ళు హెల్త్ గురించి బాగా కేర్ తీసుకోవాలి అని చెప్తాను. నెక్స్ట్ మనకు వచ్చేది మకర రాశి. మకర రాశిలోని 7th హౌస్ కర్కాటక రాశి పడ్డది. ఇక్కడ గోచారం ప్రకారం శుక్రుడు వచ్చాడు. అక్కడి నుంచి తన సప్తమ దృష్టితోటి మకర రాశి వాళ్ళ లగ్నం కూడా చూస్తాడు. సో లగ్నం కూడా యాక్టివేట్ అయింది, 7th హౌస్ కూడా యాక్టివేట్ అయింది. దానివల్ల ఏంటవుతుందంటే వీళ్ళకి పెళ్ళి అవ్వకపోతే పెళ్ళిళ్ళు జరుగుతాయి. దాని తర్వాత వీళ్ళ ప్రేమ కూడా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే 5th హౌస్ ఇక్కడ వాళ్ళకి ఏంటయిందంటే 5th హౌస్ వాళ్ళకి వృషభ రాశి పడ్డది, దానికి శుక్రుడు అధిపతి. సో 5th హౌస్కి శుక్రుడు, అదేవిధంగా 7th హౌస్ కూడా శుక్రుడు, లగ్నం కూడా శుక్రుడే అయ్యాడు. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి 99.99% వీళ్ళు లవ్ అఫేర్స్లో ఉంటారు, వీళ్ళు లవ్ సక్సెస్ అవుతుంది, లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉంటారు. అదేవిధంగా వీళ్ళకి మ్యారేజ్ కూడా జరుగుతుంది, మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి సంతానం కూడా జరుగుతుంది అని జాతకం ప్రకారం మనం చెప్పవచ్చు. అదేవిధంగా వీళ్ళది 10th హౌస్ తులారాశి, అది యాక్టివేట్ అవుతున్నారు. కాబట్టి యంగ్స్టర్స్ ఎవరైతే చదువుకున్నారో, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు లేదంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి, అంటే పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, వాళ్ళకి ఉద్యోగాల్లోని మంచి ఇంక్రిమెంట్స్ ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి, లేదా కొత్త జాబ్లో హైయర్ ర్యాంక్స్లో కూడా జాయిన్ అవుతారు అని మకర రాశి వాళ్ళకి మనం చెప్పవచ్చు. ఓవరాల్ చెప్పాలంటే మకర రాశి వాళ్ళకి ఈ గోచారం చాలా బాగుంది. నెక్స్ట్ మనం చూద్దాం కుంభరాశి. కుంభరాశిలోని ఇది గోచారం ప్రకారం శుక్రుడు 6th హౌస్లో వెళ్ళడం. 6th హౌస్ అంటే రోగాలు, రుణాలు, యాక్సిడెంట్లు. కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. డ్రైవ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించండి. 2 వీలర్ అయితే హెల్మెట్ పెట్టుకోండి, 4 వీలర్ అయితే తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోండి. అది కంపల్సరీగా మనకి జాతకం నుంచి కనిపిస్తున్నది, ఎందుకంటే 6th హౌస్ యాక్టివేట్ అవుతున్నది. దీంతో పాటు సప్తమ దృష్టితోటి 12th హౌస్ కూడా యాక్టివేట్ అవుతున్నది. వ్యయస్థానం అంటారు, అది కూడా మంచిది కాదు. అందుకు వీళ్ళకి యాక్సిడెంట్లు, రోగాలు, రుణాలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు కాస్త జాగ్రత్త తీసుకోవాలి. దీనికి ఏమిటి చేయాలి అనేది నేను లాస్ట్లో మీకు పరిహారం కూడా చెప్తాను. నెక్స్ట్ ఈ కుంభరాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి 4th హౌస్ పడ్డది. కాబట్టి వీళ్ళు కొత్త ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు, లేదంటే ఎగ్జిస్టింగ్ హౌసెస్ని రెనోవేషన్ కూడా చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని మనం చెప్తాము. వీళ్ళు వెహికల్స్ కూడా కొనుక్కోవడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే 4th హౌస్తో మనం వెహికల్స్ కూడా చూస్తాం. అదేవిధంగా వీళ్ళకి 9th హౌస్ తులారాశి, తులారాశి కూడా యాక్టివేట్ అయిపోయింది. తులారాశి ఫార్చ్యూన్ తలక హౌస్. సో ఫార్చ్యూన్ చాలా బాగుంటుంది, కానీ యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్సెస్ మాత్రం ఉన్నానే. రిపీట్ చేస్తున్నాం, గడిగడికి జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి కుంభరాశి వాళ్ళు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనది మీనరాశి. మీనరాశిలోని గోచారం ప్రకారం 5th హౌస్లోని శుక్రుడు గోచారం చేస్తాడు. 5th హౌస్ని హౌస్ ఆఫ్ లవ్ అంటాం, హౌస్ ఆఫ్ సంతానం, హౌస్ ఆఫ్ చెప్పాలి అంటే హైయర్ ఎడ్యుకేషన్ కూడా. యంగ్స్టర్స్కి, స్టూడెంట్స్కి, మీనరాశి వాళ్ళకి 5th హౌస్ యాక్టివేట్ అవుతే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు ఎవరినో ప్రేమిస్తున్నారు, అటుపక్క నుంచి రెస్పాన్స్ రావటం లేదు, కొంచెం డిప్రెషన్లో ఉన్నారు, వాళ్ళకి డిప్రెషన్ ఖతమైపోతుంది, అటుపక్క నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ చేసుకుందాన్న వాళ్ళకి మంచి కాలేజెస్లోని, మంచి యూనివర్సిటీస్లోని, ఫారెన్ యూనివర్సిటీస్లోని ట్రై చేస్తే వాళ్ళకి సీట్లు కూడా వస్తాయి అని మనకి కనబడుతున్నది. అదేవిధంగా ఇక్కడి నుంచి సప్తమ దృష్టితోటి అది 11th హౌస్ని చూస్తున్నది. కాబట్టి మీనరాశి వాళ్ళకి 11th హౌస్ అంటే ఇది హౌస్ ఆఫ్ గ్రోత్ అన్నమాట. వాళ్ళ ఎగ్జిస్టింగ్ కెరియర్లోని, ఎగ్జిస్టింగ్ ఎడ్యుకేషన్స్లోని వాళ్ళకి మంచి గ్రోత్ ఉంటుంది, ఓవరాల్ లైఫ్లో గ్రోత్ ఉంటుంది అని మనం చెప్పవచ్చు. మీనరాశి వాళ్ళకి 3rd హౌస్ వృషభ రాశి పడ్డది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు, కాబట్టి 3rd హౌస్ కూడా యాక్టివేట్ అయింది వీళ్ళకి. ఈ 3rd హౌస్ వల్ల ఏంటంటే అన్నదమ్ములతోటి మంచి సపోర్ట్ ఉంటుంది, పరాక్రమాలు పెరుగుతాయి అని మనం చెప్పవచ్చు. అక్కడి నుంచి నెక్స్ట్ ఏంటంటే తులారాశి. తులారాశి కూడా అధిపతి, తులారాశి మీనరాశిలోని 8th హౌస్ అయింది. 8th హౌస్ ఏంటంటే ఆరోగ్యం మనం చూస్తాం, ఆయుష్ చూస్తాం,
ఇక్కడి నుంచి ఇది యాక్టివేట్ అవ్వడం వల్ల శుక్రుడు మీనరాశి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇస్తారని మనం చెప్పవచ్చు. అందుకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా వెంటనే మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసి మెడిసిన్స్ తీసుకోవాలి, ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. కాబట్టి ప్రాబ్లం వచ్చిన వెంటనే మెడిసిన్స్ తీసుకోండి. అసలు ప్రాబ్లం రాకుండానే ఉండడానికి ఎవ్రీడే మార్నింగ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, మెడిటేషన్ చేయండి. సో ఈ విధంగా మనం ఈ శుక్రుడు తలక గోచారం వల్ల 12 రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉన్నది అని మనం డిస్కస్ చేసాము. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడెప్పుడైతే ప్లానెట్స్ ఒక రాశి నుంచి వేరే రాశిలో అవి సంచారం చేస్తాయో, ట్రాన్జిషన్ అవుతాయో, వాటి ఫలితాలు 12 రాశుల మీద ఎలా ఉంటాయో నేను వీడియో ద్వారా డిస్కస్ చేస్తూ మీ దగ్గరికి వస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, నచ్చితే ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన వెంటనే నేను కొత్త వీడియో వేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు నా వీడియోస్ని చూసుకోవచ్చు. అదేవిధంగా పెయిడ్ కన్సల్టెన్సీ తీసుకుందాం అనుకుంటే కింద స్క్రీన్లో నా నంబర్ కనిపిస్తున్నది. మీరు నన్ను వాట్సాప్ మెసేజ్ ద్వారా లేదా కాల్ చేసైనా టైమింగ్స్ ప్రకారం నన్ను మీరు కాంటాక్ట్ చేయొచ్చు. వీడియో అంతా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.